నమస్కారం. ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు నిరసనగా సిద్దిపేట జిల్లా చేర్యాల మండల కేంద్రంలో ముస్లిం మైనార్టీలు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలిపారు. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ ఉపసంహరించకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఇప్పుడు రాజకీయాలు కూడా చూడాలి, ప్రభుత్వాన్ని కూడా చూడాలి. మనం కనుక చూడకపోతే రాబోయే కాలంలో అందరం కూడా బజార్లో పడి రెండో పౌరులుగా ఈ దేశంలో జీవించాల్సినటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితి మన పిల్లలకు వస్తుంది, రాబోయే తరాలకు వస్తుంది. మనమే దీనికి తిరుగుబాటుకు సిద్ధం కావాలని చెప్పేసి మీరందరూ సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నా. పార్టీల నాయకులకు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈరోజు మనం ఎలుగెత్తి చాటింది ఏంటంటే ఏదైతే మెజార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డు బిల్లు ఉందో, ఆమోదింపజేసిందో దాన్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం విరమించుకోవాలి. ఇంత నాయకుడున్నారు, వానికి లేకుండా ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, నితీష్ కుమార్, చంద్రబాబు అని. వీళ్ళకు సిగ్గు శరం లేదు. ముస్లింల ఓట్లతో ఈరోజు గెలిచి ప్రభుత్వంలో కూర్చొని ముస్లింలపై తలగటం. కేవలం ఇప్పుడున్న ముస్లింలు ఈ రోజు రోడ్డు మీదకి బయటికి రాకపోతే రేపు జరగబోయే నష్టం చాలా ఉంటది. సమాధులు తీసుకోవడానికి కూడా జాగాలు ఉండదు. అటువంటి సమయం వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు ఇళ్ల నుంచి బయటికి రావాలి, వచ్చి మార్కెట్ లో వచ్చి మన ఐక్యతను ముందుకు చూపాలి, వేరే వ్యక్తులను కలుపుకోవాలి. అందరినీ మతం అంటే ఏంది, మన మతాన్ని గౌరవించి మన మతాన్ని కూడా గౌరవించాలి, మన మతాన్ని పాటించి వేరే మతాన్ని కూడా గౌరవించాలి. అటువంటి వాడే మనిషి జీవన లక్షణం. కేవలం ఒకటే హిందుత్వ అని నడిచే ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ అరవింద్ లాంటి లుచ్చగాళ్ళు ఇక్కడ ఉండి మార్కెట్ లో మన ప్రజలను చెడగొట్టుర్రు. మా పూర్వీకుల నుంచి నేను ఒక 36 సంవత్సరాల యువకుడిని నేను చేరాలో చూస్తున్నా. ఇప్పటి వరకు ఎటువంటి వ్యక్తిత్వం కానీ ఎటువంటి గొడవలు కాలేదు. మా నాన్నలు కూడా మా తాతలు కూడా చెప్పారు, ఎటువంటి గొడవలు కాలేదు. హిందూ ముస్లిం బాయ్ లాగా ఉన్నారు. మసీద్ కమిటీ సభ్యులు తీసుకున్న ఒక మంచి ర్యాలీ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నందుకు మాకు అవకాశం కల్పించిన ముస్లిం సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రపంచంలోనే మన భారతదేశము ప్రజాస్వామ్య దేశం. ఈ ప్రజాస్వామ్య దేశానికి దిశాదేశం చూపించిన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ ఆశయాలు, అంబేద్కర్ విధానాలతోటి ఈరోజు ఏ మతానికైనా ఏ కులానికైనా ఎలా నడుచుకోవాలని చూపించి ఆ రోజు 1954లోనే వక్ఫ్ బోర్డు కమిటీ నిర్ణయించడం జరిగింది. నిమిషాలేనండి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో 14 ఆర్టికల్ నుండి 30 ఆర్టికల్ వరకు మనకు కొన్ని హక్కులను కల్పించింది. దాంట్లో మతాన్ని ఆచరించడం, మతానికి సంబంధించిన సంస్థలను నిర్వహించడం అనేది 26వ ఆర్టికల్లో స్పష్టంగా ఎవరైతే ఇప్పుడు ఈ మోడీ ఉన్నాడో, ఈ మోడీ కేడి అమిత్ షా ఉన్నారో రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ భారతదేశంలో అధికారంలోకి వచ్చారు. కానీ 26వ ఆర్టికల్ ప్రకారం 26 నుండి 28 వరకు మతాలను నిర్వహించుకోవచ్చు, మత సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ముస్లింలు మైనార్టీల పక్షపాతిగా మరి ఏ రకంగా అయితే వ్యతిరేకత ఉందో దాని నిరసనగా ఈరోజు మన చేర్యాల మసీద్ కమిటీ ఆధ్వర్యంలో మరి ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. అలాగే ఈ వేదిక మీద పాల్పంచుకున్న నాయకులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి చాలా మంది మనం గత 100 సంవత్సరాలు చూస్తూ ఉన్నాం. ఒకడు మాట్లాడతాడు, ఒక బీజేపీ నాయకుడు, వాడు ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రి, ఏ ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ముస్లింలకు ఓటు హక్కు కల్పించదు అంటాడు. మన అయ్యే జాగిరావా నవ్వ జాగిరా ఓటు అనేది. ఓటు అనేది మన హక్కు. 18 సంవత్సరాలు ఎన్నినోడికి మరి ఓటు ఈ దేశంలో ప్రజాస్వామ్యం కల్పించి మనకు వాడి కేంద్రంలో బీజేపీ మొత్తం కేంద్రంలో శాశ్వతంగా అధికారం ఉంటుంది అనుకుంటా ఉన్నది. మొన్ననే చావులపై రోడ్డుపోయి ఒక 40 సీట్లు అయితే వస్తే మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉండేది. ఇట్లాంటి పిచ్చి వేషాలు ఉండకపోయేది. ముస్లింస్ అంటే వాళ్ళ దృష్టిలో ఎట్లా ఉందంటే, ముస్లిం మైనారిటీలు అంటే ఒక సామాన్య పౌరులుగా చూడకుండా ఇష్టం వచ్చే రీతిలో వాళ్ళు బీజేపీ వాళ్ళు బొట్టు పెట్టుకుంటేనే హిందువు, లేకుంటే గుడికి పోతేనే హిందువు, అది ఇష్టం ఎవరు ఇష్టం బాబు మా ఇష్టం ఉంటే మొత్తం బొట్టు పెట్టుకున్నాం, నేను బొట్టు పెట్టుకోలే.